హైదరాబాద్ నగరంలో రవి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. రవి చాలా తెలివైనవాడు, కష్టపడి పనిచేసేవాడు. కాని అతనికి ఒక చిన్న బలహీనత ఉండేది: మనుషులను చూసి త్వరగా అంచనా వేయడం. ఎవరి దుస్తులు, మాటలు, ప్రవర్తన చూసినా వెంటనే తన మనసులో వాళ్ల గురించి ఒక నిర్ణయం తీసుకునేవాడు. ఒకరోజు అతను తన పని కోసం విజయవాడకు వెళ్లాల్సి వచ్చింది. ఉదయం తొందరగా రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. స్టేషన్లో చాలా గందరగోళంగా ఉంది. జనాలు పరుగులు తీస్తున్నారు. ఎక్కడ చూసినా హడావిడి కనిపిస్తోంది. రవి రైలు ఎక్కే ముందు ఒక చిన్న దుకాణం దగ్గరకు వెళ్లి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక నీటి బాటిల్ కొనుక్కున్నాడు. రైలు రాగానే తన సీటు దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఒక యువకుడు వచ్చి రవి పక్కన కూర్చున్నాడు. అతను చాలా సాధారణంగా కనిపించాడు. మసకబారిన షర్ట్, పాత ప్యాంట్, అలసిన ముఖం. అతని రూపాన్ని చూసిన రవి, ఇతను బహుశా చదువుకోని, అజాగ్రత్తగా ఉండే వ్యక్తి అయి ఉంటాడు అని అనుకున్నాడు. రైలు బయలుదేరింది. కిటికీ బయట అందమైన ప్రకృతి కనిపిస్తోంది. కొంతసేపటికి రవికి ఆకలి వేసింది. తన బిస్కెట్ ప్యాకెట్ తీసి తెరిచాడు. ఒక బిస్కెట్ తీసుకుని తినడం మొదలుపెట్టాడు. అప్పుడే ఆశ్చర్యకరమైన విషయానికి జరిగింది. రవి పక్కన కూర్చున్న యువకుడు కూడా అదే ప్యాకెట్లో నుంచి ఒక బిస్కెట్ తీసుకున్నాడు. రవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇతనికి ఏమాత్రం సిగ్గు లేదా? నా బిస్కెట్లు ఇలా తీసుకుంటున్నాడా అని కోపంగా అనుకున్నాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ రవి ఇంకో బిస్కెట్ తీసుకున్నాడు. మళ్ళీ ఆ యువకుడు కూడా ఒకటి తీసుకున్నాడు. ఇలా ప్రతిసారి రవి బిస్కెట్ తీసుకుంటే ఆ యువకుడు కూడా ఒకటి తీసుకుంటూనే ఉన్నాడు. రవి మనసులో కోపం పెరుగుతోంది. ఇలాంటి వాళ్లే సమాజంలో సమస్యలు తెస్తారు అని అనుకున్నాడు. కానీ అతని కోపం బయటకు రాలేదు. కొద్దిసేపటికి ప్యాకెట్లో ఒకే ఒక్క బిస్కెట్ మిగిలింది. రవి ఆ చివరి బిస్కెట్ను చూస్తున్నాడు. అప్పుడు ఆ యువకుడు చిన్నగా నవ్వాడు. ఆ బిస్కెట్ను తీసుకుని 2 ముక్కలుగా విరిచాడు. ఒక ముక్కను రవికి ఇచ్చాడు. రవి ఆశ్చర్యపోయాడు. కోపంగా ఉన్నప్పటికీ ఆ ముక్క తీసుకున్నాడు. రైలు కొంతసేపటికి విజయవాడ స్టేషన్ చేరుకుంది. రవి త్వరగా దిగిపోయాడు. బయట ఒక బెంచ్ మీద కూర్చుని తన బ్యాగ్ తీసుకున్నాడు. అప్పుడు అతని కళ్లకు ఒక విషయానికి కనిపించింది. తన బ్యాగ్లో తానే కొనుక్కున్న బిస్కెట్ ప్యాకెట్ అలాగే తెరవకుండా ఉంది. అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే నేను తిన్నది ఎవరి బిస్కెట్? అతని గుండె ఒక్కసారిగా భారంగా మారింది. నిజం అతనికి అర్థమైంది. ఆ యువకుడు తన బిస్కెట్ ప్యాకెట్ నుంచి తింటూ ఉండగా రవి దానిని తనదని భావించి తిన్నాడు. కాని ఆ యువకుడు ఒక్క మాట కూడా అనలేదు. కోపం చూపించలేదు. అంతేకాదు, చివరి బిస్కెట్ కూడా పంచుకున్నాడు. రవి కళ్లలో నీళ్లు తిరిగాయి. తన తప్పు అతనికి అర్థమైంది. నేను అతన్ని రూపం చూసి తీర్పు ఇచ్చాను. కానీ నిజానికి అతనే పెద్ద మనసున్న వ్యక్తి. అతను వెంటనే తిరిగి ప్లాట్ఫారం వైపు పరుగెత్తాడు. కానీ రైలు అప్పటికే వెళ్ళిపోయింది. ఆ యువకుడు కనిపించలేదు. రవి చాలా బాధపడ్డాడు. ఆ రోజు నుంచి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరినీ రూపం చూసి అంచనా వేయకూడదు. మనం చూసేది నిజం కాదు, నిజం మనం అర్థం చేసుకునేదే. ఆ రోజు అతను జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రవి ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ అయ్యాడు. ఒకరోజు ఇంటర్వ్యూకు వచ్చిన ఒక పేద యువకుడిని చూసి అందరూ చిన్నచూపు చూశారు. కానీ రవి మాత్రం అతనిలోని ప్రతిభను చూశాడు. ఆ యువకుడికి ఉద్యోగం ఇచ్చాడు. కొన్ని నెలల తర్వాత అతనే కంపెనీలో అత్యుత్తమ ఉద్యోగిగా నిలిచాడు. రవి నవ్వుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు రైలులో జరిగిన సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది. నీతి: తొందరగా తీర్పు ఇవ్వొద్దు. మన కళ్లకు కనిపించేది ఎప్పుడూ నిజం కాదు. కొన్నిసార్లు మనం తప్పుగా అర్థం చేసుకున్న వారే నిజంగా మంచి మనసున్నవాళ్లు. రూపాన్ని కాదు, మనసును చూడండి.